ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు, ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు. అన్నిసార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా. ఫస్ట్ టైం ఏమన్నాడు, అరే పరిపాలన అధికారం లేకుంటే ఎట్లా, నేను కొంచెం సెటరైట్ చేస్తా, సెటరైట్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటా ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు. మీ ఎవరేం కూడా ఇట్లా ఎంటబడలేదు, దళితులు ఎంటబడలేదు, దళితులు 3 ఎకరాలు అన్నాడు. సరే, ఆయన హామీలన్నీ మీకు తెలుసు, మీరు రోజు చూస్తూనే ఉన్నాం. రెండవసారి ఇచ్చిందంటే అంటే రెండవసారి ఇయ్యలే. మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు, మహిళలకు ఇయ్యలే ఫస్ట్ 5 ఏళ్ళు. రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి 5 ఏళ్ళు. అందుకనే ఈరోజు ఆయన అహంకారం, అవినీతి, కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకొని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోష్ రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించిండు. ఒక్క లైసెన్స్ మీద 10 షాపులు నడిపించిండు. ఒక ఎంఆర్పి రేట్ 10,000 ఉంటే 50,000కి 1,00,000కి అమ్ముతాడు అలా. ఆ బ్రాండ్లు ఎక్కడ కూడా దొరకవది మళ్ళా. అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే. అందుకని అలాంటి అవినీతి పరుకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి సాల్యూట్ చేయాలి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, కేసులు పెట్టిన, భూములు గుంజుకున్న, కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా నా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సైల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు, లంగలు, దోచుకున్న వాళ్ళు, అవినీతి పనులు ఎంతమందికి టికెట్లు ఇచ్చినా అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. ఆయన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులంటే రజాకారులని తరిమి కొట్టిన వీర వనితలున్న పుట్టిన గడ్డ ఇది. రావి నారాయణ రెడ్డి వారి లాంటి వాళ్ళు మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి కిల్లా మీదకి వెళ్ళే. అలాంటి వారి ముందు ఈ రజాకారో పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పిన ఎన్నికల్లో. అందుకనే కనీసం 2-3 స్థానాలను డివైడ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏదో బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నాడు మాట్లాడుతున్నాడు. అందుకని మొన్న ఎన్నికల కమిషన్ కూడా 2 రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను. ఎవరు అనుకున్న ఇష్టం ఉన్నట్టు ఆ సిరిసిల్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా, ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం, మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించిందే కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను 2 రోజులు కాదు, అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే ఆయనకు. అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు.